ప్రభువైన యేసయ్య ఘననామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ప్రభు ఇచ్చే ఈ గొప్ప ఆధిక్యత ఈ దినం ఈ ఉదయకాల ధ్యానాల్లో పాల్గొన్న ప్రతి వారికి, తర్వాత యూట్యూబ్లో వీక్షించే వారికి, తదుపరి మరల ఎప్పుడైనా రివ్యూ చేసుకున్న వారికి ఈ గొప్ప ఆశీర్వాదం మీకు తప్పనిసరిగా కలుగుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దానికంటే ముందు చదువుకుంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క పరమ సార్వభౌమ ప్రణాళికలో నిన్ను నన్ను ప్రేమిస్తే, కుమారుడైన యేసుక్రీస్తు ఆయన స్వరక్తము చేత మనలను ఆయన స్వకీయ సాంపత్యంగా ఆయన తన స్వరక్తము చేత మనలను కొనుక్కుంటే, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చేత ప్రేమించబడిన నిన్ను కుమారుడైన యేసయ్య ద్వారా, ఆయన రక్తము ద్వారా ప్రక్షాళన చేయబడి పాపము నుండి పరిశుద్ధులుగా మార్చిన కుమారుడైన యేసయ్య చేసిన ఆ గొప్ప ప్రక్రియకు పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించాడు. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక. అందుకని ఈ 12వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముద్ర వేశాడు అని, ఆ స్వాస్థ్యము ఆ ప్రజల విమోచనము కలుగు నిమిత్తం, అప్పటి వరకు ఆత్మదేవుడు స్వాస్థ్యమునకు ముద్ర వేయటమే కాదు, ఈ లోకంలో మనం తను చాలించినప్పుడు కూడా ఆ విమోచనము కలిగే వరకు ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆత్మదేవుడు చేసే కార్యాలు 2. 1, మనలను పరలోకానికి ముద్ర వేశాడు. 2, ఆ ముద్రను ఎవరు చెరిపివేయకుండా మరలా రకరకాలుగా దాన్ని ఇబ్బంది పరచకుండా ఆత్మదేవుడు అప్పుడు వరకు మరలా తిరిగి ఆయన రాకడ వరకు కూడా మనకు ఏం చేశాడు? సంచకరువు. సంచకరువు అంటే అర్థం ఏంటంటే గ్యారంటీ. ఏదైనా బైక్ కొనుక్కుంటే 3 years గ్యారంటీ అని, లేక ఒక 4-wheeler కొనుక్కుంటే కొన్ని సంవత్సరాలు గ్యారంటీ అని, స్పేర్ పార్ట్స్ కూడా ఇస్తామని చెప్తారు. అది ఎంతవరకు జరుగుతుందో మనకు తెలియదు. అయితే ఆత్మదేవుడు నీకు నాకు ఆయన రాకడ వరకు గ్యారంటీగా నిలబడి,
గ్యారంటీ ఇచ్చిన వ్యక్తిని గ్యారంటోర్ అంటారు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఇంత గొప్ప ఆత్మీయమైన ఆశీర్వాదం దేవునిలో ముద్రించబడి పదిలపరచబడే పావనమైన ప్రక్రియలో ప్రహాసనం చేరే వరకు పరిశుద్ధులుగా ఉండే ప్రక్రియ. దీనంతటి కూడా ఆచుడు పరిశుద్ధాత్మదేవుడు. ఓ ప్రక్క ముద్రించాడు, ఇంకో ప్రక్క గ్యారంటీ అన్నాడు. అంత గొప్ప కృప ఈ 14వ వచనంలో, ఎఫెసీ 1:14లో మనం గమనించాం. ఆ గొప్ప గ్యారంటీగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దినదినం మనలో ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఇన్డ్వెల్లింగ్ అంట అనగా మనలో ఆయన వసిస్తూ ఉన్నాడు. నువ్వు పాట పాడినా నీకు సహాయం చేయవాడు, నీవు సాక్ష్యం చెప్పినా నీకు సహాయం చేయవాడు, నీవు వాక్యం చెప్పినా ఆయన నిన్ను అభిషేకించవాడు. చివరికి పరలోక రాజ్యం కొరకు నిన్ను ముద్ర వేసి గ్యారంటీగా ఉండి మళ్ళా అక్కడ తండ్రికి ప్రజెంట్ చేసేవాడు. ఆ గొప్ప కృప దైవజనుడైన అపోస్తలుడైన పౌలు మదిలో ఈ విషయాలన్నీ ముద్రించిన పరిశుద్ధాత్మ దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ, ఈ గొప్ప కృప ఆణిముత్యాల గనిని ఎఫెసీ పత్రిక ద్వారా మనకిచ్చిన దేవునికి స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదము గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేంగల మా పరలోక తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీవు మమ్మల్ని ముద్రించావు. రెండవది, మాకు సంచికరువుగా ఉన్నావు. కడవరకు సంచికరువుగా ఉన్నావు. పడిపోకుండా మనల్ని భద్రపరుస్తున్నావు. స్తోత్రం. ప్రభు అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృప మనందరికీ క్షేమము విస్తరిల్లును గాక. ఆమేన్.